హాయ్ అండి, లక్ష్మీ ప్రభా కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను కొబ్బరితోని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. చేసే విధానం చూపిస్తాను. కొబ్బరితో బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదండి. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ అంటారు కదా, అరకప్పు పెరుగు, హాఫ్ కొబ్బరి చెక్క. చేసే విధానం చూపిస్తాను. ఈ బ్రేక్ఫాస్ట్ ఈ టిఫిన్ చాలా ఫాస్ట్గా అయిపోద్దండి చేయటం. ఇదిగోండి, ఒక బౌల్లో వేసుకుంటున్నాను గోధుమ రవ్వ, పెరుగు. అరకప్పు పెరుగు వేసుకున్నాను కదా, అరకప్పు వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఇది ఒక 10 నిమిషాలు నాననిద్దాము. పక్కన పెట్టుకుందామండి. 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఈలోపు కొబ్బరి కట్ చేసుకుంటాను. 10 నిమిషాలు అయ్యిందండి. మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాము. కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకుంటున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్నానండి, బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీనికి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర, 1 స్పూను, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, 3 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చట్నీకి ప్రిపేర్ చేస్తాను. కళాయి పెట్టుకున్నానండి, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. 1 అరకప్పు వేరుశెనగ పలుకులు ఫ్రై చేసుకుందాం. చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే బాగా వేగుతుంది, పచ్చివాసన అనేది పోతుంది. 1 స్పూన్ మినపప్పు, మన స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 టమాటా అండి కట్ చేసుకున్నాను, ఫ్రై చేసి. టమాటా మగ్గిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. మన టేస్ట్కి తగ్గ సాల్ట్. చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకుందాం. చట్నీ గ్రైండ్ చేసుకున్నానండి, బౌల్లో వేసుకుంటాను. ఆయిల్ పెట్టుకున్నాను, పోపు వేసుకుంటున్నాను. బౌల్లో వేసుకున్నానండి, పోపు వేసుకుంటున్నాను. ఇప్పుడు అటు అది వేయటం చూపిస్తానండి. టిఫిను చట్నీ రెడీ అయిపోయిందండి. పల్లి టమాటా చట్నీ రెడీ అయిపోయింది. మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి బ్రేక్ఫాస్ట్ మిక్స్చర్. ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, స్టవ్ మీద మనం పోపు వేసుకుంటాం కదా, అది అలాంటిది పెట్టుకోవాలి. చిన్న కడాయి ఉంటుంది కదా, అది పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇలా వేసుకోవడమేనండి, చిన్న చిన్నగా. very టేస్టీగా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్. చిన్న మంట మీద ఉడకనిద్దాం. కింద ఉడికిందండి. ఇప్పుడు స్లోగా ఇలా తిరిగేసుకోవడం. అది కూడా ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఉడికిపోయిందండి, ప్లేట్లోకి తీసుకుందాం. స్లోగా, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. ఇలాగే ఇంకోటి వేసుకుందాము. ఇది కూడా అలాగే రివర్స్లోనే వేసుకోవాలి. అది అటువైపు ఉడకాలి కదా. రెడీ అయిపోయిందండి కొబ్బరితో ఈజీ బ్రేక్ఫాస్ట్. మీరు తయారు చేసి చెప్పండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఇదిగోండి, చాలా మెత్తగా ఉంటాయి. సూపర్గా వచ్చేయండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.